అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 28వ రోజు పారాయణము ఈరోజు తెలుసుకుందాము. పద్మపురాణాంతర్గత కార్తీక మహాపురాణం నంతటినీ కూడాను శ్రీకృష్ణుడు సత్యభామకు వివరిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి అని సత్యభామకు శ్రీకృష్ణుల వారు చెప్పారు. మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికృత కర్మకాండలు చేసిన వారి కంటే కూడా ఎక్కువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ అంటే శ్రీకృష్ణుల వారు చెప్తున్నటువంటి ఈ మాటలన్నింటినీ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నటువంటి సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచే దారపోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాలో కర్తల నుండి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానమేమిటి, దానిని వివరించు అని సత్యభామ కోరడంతో శ్రీకృష్ణుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ప్రియా, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తూ ఉన్నాడు. వేదాది బోధనల వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చెయ్యబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలుచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు అనంటే ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పేటువంటి వాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఇయ్యనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతున్నాడు. అంటే అతను ఎవరి దగ్గరైనా పని చేపించుకుంటే దానికి తగిన మూల్యాన్ని వాళ్లకు ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వకపోతే ఇతను చేసినటువంటి పుణ్యంలో సేవకి సంబంధించినటువంటి పుణ్యము ఏదైతే ఉంటుందో ఆ పుణ్యాన్ని అతను చేజార్చుకుంటున్నాడు అని చెప్తూ ఉన్నాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారు అవుతున్నారు. స్నాన సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించినటువంటి సత్కర్మల వలన కలిగే పుణ్యము ధనము ఇచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం తప్ప మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మటునికి దక్కదు. అంటే ఎవరైతే ఆ దొంగిలించిన ధనంతో తీసుకొచ్చినటువంటి ఏ కార్యంని చేసినప్పటికీ కూడాను, ఏ పూజ చేసినా, ఏ సత్కర్మ చేసినా కూడాను ఆ ధనం ఎవరి దగ్గరైతే దొంగిలించారో ఆ డబ్బుకి సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ పుణ్యం అనేటువంటిది పోతుంది. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో
శేష రుణానికి తగినంత పుణ్యము రుణదాతకు చెందుతూ ఉంది. పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చెయ్యాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధనా సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ఇక్కడ చూడండి, రుణశేషం ఉండగా మరణించిన వారు అంటే ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకొని ఆ అప్పుని తీర్చకుండానే గనక ఒకవేళ మరణించినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఆ రుణశేషానికి తగినంత పుణ్యము రుణదాతకత ఎవరైతే మనకి రుణము అంటే అప్పు ఇచ్చారో వాళ్ళకి పుణ్యము పోతుంది. ఇతను చేసిన పుణ్యము అతనికి పోతుంది. అంటే ఈయన ఒకవేళ పాపం కానీ పుణ్యం కానీ ఏది చేసినా కూడాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. పాపము కానీ పుణ్యం కానీ ఫలానా పని చెయ్యాలనే సంకల్పం కలిగిన వాడు, అది ఒకవేళ మంచి కార్యం చెయ్యాలనే సంకల్పించుకుంటేనేమో పుణ్యం వస్తుంది. అదే చెడు కార్యం చెయ్యాలనే సంకల్పం కలిగిన వాడు ఆ పని చేయడంలో, ఒకవేళ చెడు కార్యం చెయ్యాలనే సంకల్పం కలిగిన వాడికి తోడుగా ఎవరైనా ఉన్నా కూడాను, దానికి ఆ చెడు కార్యాన్ని చేయడానికి కావలసినటువంటి ధన సహాయం ఎవరైనా చేసినా కూడాను వాళ్ళందరికీ కూడాను ఈ పాపంలో భాగం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పనిని చేయడానికి ప్రోత్సహించినా కూడాను ఖచ్చితంగా ఆ పాపంలో 6వ వంతు ఫలాన్ని ఖచ్చితంగా పొందుతారంట. ప్రజల పాప పుణ్యాలలో రాజుకి, శిష్యుని వాటిలో గురువుకి, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ప్రజల యొక్క పాపపుణ్యాలలో రాజుకు, ఎందుకంటే రాజు వీళ్ళందరికీ పరిపాలనాధ్యక్షుడు కాబట్టి. ఇక శిష్యునివి గురువుకి, ఎందుకంటే గురువు దగ్గర శిష్యుడు విద్యను అభ్యసిస్తాడు కాబట్టి. కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు, వీళ్ళందరికీ కూడాను 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపజేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరు మనకి దానం చెయ్యకపోయినా, మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువలనే సజ్జన సాంగత్యము చాలా ప్రధానమని గుర్తించాలి. అందుకే మనంతట మనం స్వయంగా పాపాలు చేయకపోయినా, ఎవరైనా పాపాలు చేస్తున్నప్పుడు చూసినా, దానిని ప్రోత్సహించినా, మనకు తెలిసి తెలియక ఎన్నో పాపాలను చేస్తూనే ఉంటాము. అందువలనే ఇక్కడ ఇంకొకటి చెప్పారు, అందువల్లనే సజ్జన సాంగత్యం అంటే ఎప్పుడూ కూడా మంచి వాళ్ళతోనే స్నేహాన్ని పెంచుకోవాలి, మంచి వాళ్ళతోనే మనము మెదులుతూ ఉండాలి. మన చుట్టూ కూడాను మంచి వాళ్ళు ఉంటే మనకి కూడాను ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది అలవడుతూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ శ్రీకృష్ణుల వారు సత్యభామకు ఇలా చెప్పడం ఆరంభించారు. చాలా కాలం పూర్వము అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడు అయిన అతగాడు కులాచార భ్రష్టుడయ్యి పాపసక్తుడై చరించేవాడు. అసత్య భాషణము, చౌర్యం, అసత్య భాషణం అంటే అబద్ధాలు చెప్పడం, చౌర్యం అంటే దొంగతనం, వేశ్యాగమనము అంటే వేశ్యుల దగ్గరికి వెళ్ళేవాడు, మధుపానము ఇత్యాది దుష్కర్మలలో తరచుగా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తము ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడము అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడనే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చన విధులను నిర్వహిస్తున్న వారిని చూశాడు.
ఎవరైతే అక్కడ నర్మదా నదికి స్నానం చేయడానికి వస్తారో వాళ్ళు స్నానాలు చేయడము, జపాలు, హోమాలు అవన్నీ చేస్తూ దేవుళ్ళని ప్రార్థన, దేవతార్చన చేయడం వీళ్ళందరూ చేస్తూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాడు ఆయన. ఈయన చేయట్లేడు, ఆయన చూస్తూ ఉన్నాడు. నృత్య, గాన, మంగళ వాద్యములు, హరికీర్తనలు, కథలను ఆలపించేవారు వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. అలా విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు, తులసీమాలలతో అలరారుతున్న వాళ్ళు అయినటువంటి భక్తులను కూడా చూశాడు. చూడటమే కాదు, నెల పొడుగునా తానక్కడే మసులుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు. అంటే సజ్జనులతో సాంగత్యం చేయటం వలన అతనికి తెలియకుండానే అతను విష్ణువుని, అంటే ఆ విష్ణువు యొక్క నామాన్ని స్మరించాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగరణాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చెయ్యబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకు సుమా. ఎవరైతే నన్ను, శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన ఆ రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతో, వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ సమయంలోనే కాలావశాన ఒక కృష్ణ సర్పం అతనిని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపజేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడము జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధుడిని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణని ఆరంభించగా చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అనువంతైన పుణ్యము కూడా చేసినవాడు కాదు అని చిత్రగుప్తుడు చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితకగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకి పిలిపించి పునర్విచారణను తలపెట్టుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకము ఏమీ చెయ్యలేదు. ఎవరైతే పుణ్య పురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారు ఆ సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యము చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు. కర్ణపుటాలలో హరినామస్మరణం జరుపబడింది. అతని చెవులలో హరినామస్మరణము వింటూనే అతను చివరి శ్వాస విడిచాడు. పుణ్య నర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమయ్యింది. అంటే నర్మదా నది దగ్గర నెల రోజుల పాటు ఉన్నాడు కదా, అక్కడ ఆ నర్మదా నదిలో స్నానం చేసిన వలన అతని దేహమంతా కూడాను సుస్నాతమయ్యింది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు
పాపభోగాలయమైన నరకమందుండేందుకు అనర్హుడు అని నారదుడు బోధించి, అంటే నారదుడు యమధర్మరాజుకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 28వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి రేపు 29వ అధ్యాయంతో 29వ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.